అలాంటి మౌనత పాత్ర ఇంకా ఆనందం గురించి తెలుసుకోవడం అంటే ఆ ఉద్యమం ఎదుర్కొన్న సాధకాలు బాధకాలు ఎటువంటి త్యాగాలు ఉద్యమాన్ని అనేక రాష్ట్రాలకు విస్తరిపోయేలో కేంద్ర కమిటీలో కూడా తన వంతు పాత్రను ఎట్లా నిర్వర్తించారో తెలుసుకోవడం అంటే ఆనందం గురించి తెలుసుకోవడం. అయితే ఇంతటి మహోన్నతమైన పాత్రను తెలుసుకొని ఈరోజు భారత ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నాయకత్వం నమ్మడంత మాత్రాన సర్వజుడు పేర్కొను గ్రీన్ హండ్ పేర్కొను బస్తర్ మీద దత్తగారి మీద జగన్ పేరుతోటి చివరి దాడి అనే పేరుతోటి ఈరోజు హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తూ కాపులు చేస్తూ దాదాపు 250 మిలిటరీ క్యాంపులను కిలోమీటర్ల దూరంలో మిలిటరీ క్యాంపులు పెట్టి ఇంతలో 2024 నాటి వరకు మావోయిస్టు వాళ్ళు మటాస్ చేసి మారేస్తాం, ఆదివాసీ ఉద్యమాన్ని కథం చేస్తాం, ఉన్న ఖనిజ సంపదంతా అదాన్ని అంబానీ బిర్లా టాటా లాంటి హస్తగతం చేస్తామని బీజేపీ ప్రభుత్వం కలగంటుంది. ఆ కళలను తమ అధికారంలో ఉన్నప్పుడే నెరవేర్చుకోవడానికి తీవ్రమైన దమనకండకు కూడుకుంటుంది. ఆత్మహత్యల మీద గూడాల మీద బాంబులు వేస్తూ 6 నెలల పిల్లల నుంచి మొదలుపెట్టుకొని 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలి వరకు చంపేస్తూ వీళ్ళందరూ మావోయిస్టులే ఎన్కౌంటర్లు సక్సెస్ని దుర్మార్గంగా ప్రజలను అందించేసి ప్రయత్నం చేస్తాము. కానీ ప్రజల ఎన్కౌంటర్లు అంటేనే పూటకమైనది, ఎన్కౌంటర్లు అంటేనే కాలకవర్గాల హత్య, ఎన్కౌంటర్లు అంటేనే పోలీసుల హత్య. ఇలాంటి హత్యాకాండాలతోటి భారత విప్లవం ఆత్మోడు కాకపోతే నా స్వాతంత్ర్యమైందని వ్యక్తుల త్యాగాలు జరుగుతాయి అనేది ఆనాటి నక్సల్ బనీ సెక్టర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈనాటి వరకు భారతదేశంలో ఒక నెత్తురంతా మారిన నేల కింద ఒడిగిన వేలాది మంది విప్లవకారులు తమ నువ్వెత్తని త్యాగాలతో అమరులైన భారత విప్లవం కష్టాలకు ఓటలకు దీనికి కొత్త కొత్త రూపాలలో శక్తిని పుంజుకుంటూ ప్రతి ఒక్కరోజు ముందుకు తీసుకుంటున్నారు. అలాంటి విప్లవోద్యమంలో ఆనందం గురించి ఏం నేర్చుకోవాలి? మనం ఆనందం గురించి సంస్కార సభ పెట్టుకుంటున్నాం, ఆనందం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. విప్లవోద్యమంలో ఆనంద పాత్ర ఏంటిదని తెలుసుకుంటున్నాం. ఈ విప్లవోద్యమంలో మన వంతు పాత్రగా ఏం చేయాలి? మన వంతు పాత్రగా విద్యార్థులుగా, యువకులుగా, మేధావులుగా, కార్మికులుగా, రైతులుగా, కూలీలుగా, ఆదివాసులుగా, సంపద పీడిత వర్గాలు ఎలాంటి పాత్రను నిర్వర్తించాలని ఆనంద్ చెప్పిండు. ఆ మార్గంలో సింగరేణిలో, ఆదిలాబాద్లో, ఉత్తర తెలంగాణలో, దండకారణ్యంలో ఎక్కడెక్కడో ప్రజాప్రభుత్వం నిర్మిస్తూ ప్రపంచంలో అందరికీ తెలుసు. చాలా ఎరగబడ్డవాళ్ళు అమాయకులు ఎవరు అంటే ఆదివాసులు. అలాంటి ఆదివాసులు కూడా 2-3 సంవత్సరాల నుంచి సిరింగ్ చేర్పించిన ప్రాంతాలలో వేలాది మంది కంటిన్యూగా ధర్మం చేసుకుంటూ ఈ మిలిటరీ క్యాంపులను ఎత్తి మారేసేయాలి అంటూ పట్టుదలతో అక్కడ ధర్నాలు చేస్తుంది. అందులో మనం నేర్చుకోవాలి. అమాయకులైన ఎక్కబడతనం దూరం ఉన్న చదువురాని ఆదివాసులే అంత పట్టుదలగా ఉద్యమం చేస్తుందంటే మనం సిద్ధాంతాలు తగినాం, పుస్తకాలు తగినాం, ఆయా సంఘాలలో అనేక సమాధానం పనిచేసాం అనుకున్నప్పుడు మనము పట్టణకు ఉంటే మన ఉద్యమానికి మనం సమర్థం. కాబట్టి ఆనందం గురించి మనం చదువుకుంటున్నాము, ఇంటున్నాము, చేతులెత్తి జోహాలు లేపుతున్నాం అంటే ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆనందం చూపించిన మార్గాల్లో మనవంతు కర్తవ్యంగా ఎక్కువ కొంత చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఆనందం గురించి పూర్తిగా ఇక చెప్పుకోవడం సాధ్యం కాదు. ఆనందం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. విప్లవంలో ఆనందం ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటి పాత్రలు నిర్వర్తించిండో ఆ కమిటీలలో నిజమైన రాజకీయ తీర్మానాలను చేసేందుకు ఆనందం వంతు పాత్ర ఎట్లా ఉండేది ఇదంతా సెంట్రల్ కమిటీ 22లో వారు
ఉపన్యాసకుడు విపులంగా ఆనందం గురించి చెప్పడం సాధ్యం కాదు. ఆనందం గురించి చెప్పడం అంటేనే భారత విప్లవోద్యమాన్ని అధ్యయనం చేస్తూ ఆ కమిటీ ఏ ఏ సందర్భాలలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, ఎట్లా విప్లవ శక్తులను బలోపేతం చేసింది, విప్లవ సైన్యాలను బలోపేతం చేసింది, జనతా సర్కారులను బలోపేతం చేసింది, ప్రజా సంఘాలను బలోపేతం చేసింది, ప్రతిఘటన ఉద్యమాలను బలోపేతం చేసింది, పట్టణాలలో గ్రామాలలో రకరకాల ప్రజా సంఘాలను ఏర్పాటు చేస్తూ కవర్ పద్ధతులలో కూడా నిర్బంధాలలో కూడా అనుకూల పరిస్థితులలో కూడా అనుకూల అంశాలను అనుకూల విషయాలను దృష్టిలో పెట్టుకొని వీలైన మేరకు ప్రజా ఉద్యమాలను ఎట్లా ముందుకు తీసుకుపోతున్నది అనేది తెలుసుకోవడం అంటేనే ఆనందం తెలుసుకోవడం. కాబట్టి మన కొద్ది రోజుల్లో జూలై 18 ఆంధ్ర భవన సంఘం నేతృత్వంలో హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ జరిగేది జూలై 18 నాడు. ఆనాటి వరకు కాంగ్రెస్ ఆనందకు సంబంధించిన వైకుంఠ సమాచారంతో పుస్తకాలు ప్రింట్ కాబట్టాయి. వాటిని చదువుకొని మరింత ఆనంద్ యొక్క ఉద్యమ చరిత్రను, భారత విప్లవోద్యమ చరిత్రను, ఆ చరిత్రలో అసూలు వాసిన వందలాది కాంగ్రెస్ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన వంతు కర్తవ్యంగా ఎంత వీలైతే అంత మన వంతు కర్తవ్యంగా అమలు ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడంలో నెరవేర్చడంలో మన వంతు భాగస్వామ్యం ఉండాలని ఉంచాలని ఆశిస్తూ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, అమర హే కామ్రేడ్ అమర్, అమర హే కామ్రేడ్ సుదర్శన్, తొందరకాల అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, బెల్లంపల్లి అమరవీరులకు, సింగరేణి అమరవీరులకు, భారత అమరవీరులకు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు